అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలను అందుకుంటారు. అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. ఈరోజు మీరు మీ యొక్క విషయాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలా వరకు మీకు ధైర్యం అనేది చాలా అవసరం అవుతుంది. ఈరోజు అదృష్టం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రేమికులకు. మరి ప్రేమలో సఫలీకృతం అవుతారు. ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. గొప్ప సంపదను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. సహనంతో పనిచేయటం వల్ల మేలు కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. పనులు జరుగుతాయి. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. ఫీల్డ్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. పరిస్థితులను అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులు కఠినంగా ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఉన్నటువంటి విషయాలను ఈరోజు ఎవరితో బయట పెట్టకండి. ఈరోజు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కని సమయం గడిపే అవకాశం లభిస్తుంది. కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభించే అవకాశం కనిపిస్తున్నది. కొంతమంది పైన రంగంలో జరుగుతున్న పుకార్లు, పైన రంగంలో మీకు మీ మీద మరి ఎక్కువగా పుకార్లను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పనిని, మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ పుకార్లను పట్టించుకోకుండా మీ పని మీరు మాత్రమే చేసుకుంటూ పోవాలి. అప్పుడు మాత్రమే మీకు మేలు జరుగుతుంది. ఎటువంటి హాని అనేది జరగకుండా ఉంటుంది. ఎటువంటి వారితో కూడా ఈరోజు శత్రువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా ఉండటానికి తప్పకుండా మీరు దోష నివారణ చర్యలు అయితే చేపట్టాల్సి ఉంటుంది. దాని కొరకు మరి ఈరోజు మీరు ఇంట్లో ఒక అద్దం ముందు ఇంట్లో దక్షిణముఖం కూర్చొని చక్కగా మీరు 8 జాజికాయలు తీసుకొని అద్దం ముందు పెట్టి ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ శత్రువుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. కాల్చిన జాజికాయల పొడిని నల్లటి వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి మూటను ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా కనుక దోష నివారణ చేసినట్లయితే శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. చక్కగా శత్రు నివారణ కూడా జరిగిపోతుంది. మరియు ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు వెళ్ళి వారికే చేరుతాయి తిరిగి. ఇలా చేసినట్లయితే కనుక అప్పుల బాధ కూడా తొందరగా వెంటనే తీరిపోవడానికి మార్గం అనేది మీకు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు చక్కగా పరిష్కరించుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. మరి చక్కని ప్రవర్తనతో ఇట్టే అందరినీ ఆకర్షితులు చేసుకోగలుగుతారు. మీ ప్రశాంత వైఖరి వలన ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి తొలగించడం అనేది సాధ్యమవుతుంది. చక్కగా విజయవంతులు అవుతారు. దూరాన్ని ప్రేమికులు తొలగించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి సమయం గడిపే అవకాశం అయితే లభిస్తుంది. ఈరోజు రాశివారు మాత్రము మనసులో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. అప్పుడు మాత్రమే వారికి శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. వ్యవస్థపై పట్టుబడి ఉంటారు. అవగాహనతో పనిచేస్తే అంతా సానుకూలతగా ఉంటుంది. సమతుల్య పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ రాశివారు మాత్రము మరి ఎక్కువగా బహుమతులను అందుకునే అవకాశం కనిపిస్తున్నది. వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలు సులభంగా ఉంటారు. వనరులు పెరుగుతాయి. తోటి వారి మద్దతు లభిస్తుంది. ఊహించిన దానికంటే కూడా పని మెరుగ్గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక మరి 62. లక్కీ కలర్ అయితే నారింజ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. మరియు కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.